హిమాయత్ నగర్లో ముచ్చటగా తీర్చిదిద్దినట్టున్న ఓ రెండంతస్తుల మేడ. అప్పుడే ఓ పడవలాంటి కారు బంగళా ముందున్న పోర్టికోలోకి వచ్చి ఆగింది. 35 ఏళ్లున్న ఒకతను కారులోంచి దిగాడు. అతను మంచి పొడుగ్గా బలంగా ఉన్నాడు. చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. కార్ డోర్ లాక్ చేసి హుందాగా ఇంట్లోకి నడిచాడు. జానకి అని అతను పిలుస్తుండగానే, మమ్మీ, డాడీ వచ్చేశారు అంటూ ఓ 10 ఏళ్ల కుర్రాడు పక్క గదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి అరిచాడు. రాజు, రెడీనా? ఇంకో అరగంటలో బయలుదేరాలి మనం అన్నాడు అతను రాజుని ఎత్తుకుంటూ. ఓ, మేమెప్పుడూ రెడీగా ఉన్నాం అని రాజు అంటుండగానే లోపల నుంచి జానకి వచ్చింది. వాడికి మీకు సరిపోయింది. మీరు బయట నుంచి రావటం ఆలస్యం. చెట్టెక్కినట్టు ఎక్కుతాడు మీదకి అంది జానకి చిరుకోపంగా రాజు వంక చూస్తూ. జానకి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు అతను. ఎందుకో? ఎందుకేమిటి? మన పెళ్ళైన తర్వాత ఇన్నేళ్లకి హనీమూన్కి వెళ్ళటానికి ఏర్పాటు చేశాను గనుక నవ్వుతూ అన్నాడతను. హనీమూన్ అంటే ఏమిటి డాడీ అని అడిగాడు రాజు. అన్నీ కావాలరా నీకు. ముందు వెళ్ళి నాయర్తో కాఫీ పంపించమని చెప్పు అంది జానకి తెచ్చిపెట్టుకున్న విసుగుతో. సరే అంటూ రాజు అతని చేతిలోంచి జారిపోయి వంటింటి వైపు పరిగెత్తాడు. ఓ, ఏకాంతం కావలసి వచ్చిందన్నమాట దేవిగారికి. నవ్వుతూనే అతను జానకి దగ్గరకు వచ్చాడు. ఆగండి, పట్టపగలు ఇదేమిటి? వంటవాళ్ళు పనివాళ్ళు ఏ క్షణంలోనైనా ఎవరైనా రావచ్చు. జానకి బెదిరిపోతూ అడుగు వెనక్కి వేసింది. ఓ, నా ఇల్లు, నువ్వు నా భార్యవి. నా ఇంట్లో నా భార్యతో సరసమాడటానికి మధ్య వాళ్ళ అడ్డమేమిటి? విసుక్కున్నాడు అతను. జానకి నవ్వు వస్తుంది అతని అల్లరి చూసి. రాజు కన్నా చిన్నవాళ్లలా ఏమిటా అల్లరి అని జానకి అంటుండగానే అతను జానకిని తన కౌగిట్లో తీసుకున్నాడు. అబ్బా వదలండి, రాజు వస్తాడు అంది జానకి విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ. మమ్మీ, డాడీ, షేమ్ అంటూ రానే వచ్చాడు రాజు. ఇద్దరూ సిగ్గుపడిపోయారు. జానకి ఏదో అంటుండగా హాల్లో ఒక మూల ఉన్న టెలిఫోన్ మోగింది. అతను వెళ్ళి ఫోన్ అందుకుని, హలో, శేఖర్ స్పీకింగ్ అన్నాడు. 5 నిమిషాల పాటు అవతల వ్యక్తి చెప్పేది వింటూ ఉండిపోయాడు. జానకి, రాజు నిశ్శబ్దంగా ఉండిపోయారు. శేఖర్ ఫోన్లో మాట్లాడటం ముగించి, అరే, ఏమిటి ఇద్దరూ అలా మాటా పలుకు లేకుండా ఉండిపోయారు అన్నాడు. మనకు అలవాటేగా. తీరా బయలుదేరే ముందు మీ ఆఫీసుకు ఎవరో పైనుంచి రావటమో, అనుకోకుండా మీ డైరెక్టర్ దిగటమో అంది జానకి. ఓ అదా, ఈసారి అదేం జరగలేదులే. తెల్లవారేసరికి మనం హార్స్లీ హాల్స్తో ఉండటం అక్షరాలా జరుగుతుంది శేఖర్ అన్నాడు. జానకి తేలిగ్గా ఊపిరి విడుస్తూ రక్షించారు అంది. అంతలో నాయర్ కాఫీ పట్టుకొచ్చాడు. నాయర్, ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ వారం రోజుల్లో వస్తాం అన్నాడు శేఖర్. అలాగేనండి అన్నాడు నాయర్. ఈలోగా జానకి నౌకరు కుర్రాడితో చెప్పి సామాను కారులో పెట్టించింది. మరోసారి నాయరికి నౌకరు కుర్రాడు బాలుకి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి శేఖర్, జానకి కారు వైపు నడిచారు. రాజు ఆపాటికే కారులో ఎక్కి కూర్చున్నాడు. బాలు వెళ్ళి వీధిగేటు తెరిచాడు. కారు మెత్తగా వీధిలోకి కదిలింది. ఒరేయ్, అయ్యగారు వచ్చే వరకు నా మాట వినాలి అన్నాడు నాయర్ సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ. పోవయ్యా వంటపంతులు, అమ్మగారు నన్నే జాగ్రత్తగా ఉండమని చెప్పారు అన్నాడు బాలు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ. ఇలా వాళ్ళిద్దరూ మాట మీద మాట అనుకుంటుండగానే శేఖర్ని, జానకిని స్టేషన్ దగ్గర దించి వచ్చిన కారు తిరిగి వచ్చింది. డ్రైవర్ సింగ్ హుందాగా కారు దిగి లోపలికి వచ్చాడు. సింగ్ను చూసి సిగరెట్ దాచేశాడు బాలు. నాయరు, ఏం సిగూటీ కావాలా అని అడిగాడు ఆదరంగా. శేఖర్ ఊళ్ళో లేని రోజుల్లో అప్పుడప్పుడు సింగ్ని మంచి చేసుకుని కారులో ఊళ్ళో తిరగటం నాయర్ బాలు చేసే పని. అందుకని సింగ్ అంటే భయభక్తులతో ఉన్నట్టుంటాడు. వాళ్ళ ఇద్దరికన్నా నిజానికి సింగ్ వయసులో కూడా పెద్దవాడే. నాయర్ అడిగిన దానికి, నాకేం వద్దు కానీ అయ్యగారు వచ్చే వరకు నన్ను ఇంట్లోనే పడుకోమన్నారు అన్నాడు సింగ్. ఆ మాట వినగానే బాలుకి, నాయర్కి నీరసం వచ్చేసింది. సింగ్ ఇంట్లో ఉంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి పగ్గం వేసినట్టే. ఓ సినిమాకి, నాటకానికి వెళ్లే వీరు లేకుండా ఇంటి కుక్క కాపలా కాయాలి అనుకునేసరికి ఇద్దరికీ సింగ్ మీద కోపం వచ్చింది. వచ్చినా ఏం చేయగలరు? వాళ్ళ అవస్థ గమనించి సింగ్ తనలో తను నవ్వుకున్నాడు. సింగ్ మళ్ళీ ఏదో అనబోతుంటే పోర్టికోలోకి టాక్సీ ఒకటి రావటం ముగ్గురు చూశారు. టాక్సీలోంచి లక్ష్మి, సుందర్ గబగబా దిగారు. సింగ్ వరండాలోకి వెళుతుంటే అప్పటికే లక్ష్మి, జానకి గారు ఉన్నారా అని అడిగింది. అమ్మగారా? లేరు అన్నాడు సింగ్. ఎక్కడికెళ్లారు ఆతృతగా అడిగింది లక్ష్మి. సింగ్ వెనకాలకు చేరుకున్నాడు నాయర్.
బాలు వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ. అమ్మగారు అయ్యగారు ఊరెళ్ళారు అన్నాడు సింగ్. ఊరా? ఏ ఊరు? ఎప్పుడెళ్లారు? ప్రశ్నల వర్షం కురిపించింది లక్ష్మి. సింగుగా ఆమె ఆదుర్ద అర్థం కాక హార్స్ వీహిల్స్ కని వెళ్లారు. వెళ్ళి అరగంట అయింది అన్నాడు నిదానంగా. అరగంట? అప్రయత్నంగా అన్నాడు సుందర్. అవునండి, స్టేషన్ దగ్గర దింపి ఇప్పుడే నేను వచ్చి పావుగంట అయింది అన్నాడు సింగ్ మళ్ళా. లక్ష్మి మొహంలో చెప్పలేనంత నిరుత్సాహం, సుందర్ మొహంలో కూడా బాధ కనిపించింది. ఆ అమ్మగారి బంధువులండి మీరు అని అడిగాడు బాలు. అవునని తలూపింది లక్ష్మి. వారం రోజుల దాకా రారండి వాళ్ళు. రాజుబాబుకి కూడా సెలవు గదండి అన్నాడు నాయర్. రాజుబాబు ఎవరు అని అడిగింది లక్ష్మి. వాళ్ళబ్బాయండి, మీరు చూడలేదా? బాలు అన్నాడు. ఓ, జానకి కొడుకు పేరు రాజు అని పెట్టుకుంది అన్నమాట అనుకుంది లక్ష్మి మనసులో. ఇప్పుడేమిటి చేయటం లక్ష్మి అన్నాడు సుందర్. అయ్యగారిని అర్జెంటుగా కలుసుకోవాలండి సింగ్ నెమ్మదిగా అడిగాడు. అవును, చాలా ముఖ్యమైన పని అంది లక్ష్మి ఆశగా. అయ్యగారు అడ్రస్ ఇచ్చి వెళ్లారండి. ఆఫీసు నుంచి ఏదైనా తొందర పని వస్తే చెప్పమని అన్నాడు సింగ్. థ్యాంక్స్, దయచేసి ఆ అడ్రస్ ఇవ్వు అన్నాడు సుందర్. సింగ్ జేబులోంచి డైరీ తీసి సుందర్తో అడ్రస్ చెప్పాడు. రేపు ఉదయం 10 గంటలకు వాళ్ళు వెళ్తారండి అన్నాడు సింగ్. సరే అని సుందర్ కదిలాడు. అప్పటికే లక్ష్మి టాక్సీలో ఎక్కి కూర్చుంది. టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. అంత హడావుడిగా వచ్చిన ఆ ఇద్దరూ ఎవరో ఏమిటో తెలియక ముగ్గురు అలా చూస్తూ నిల్చుండిపోయారు. ఇప్పటికీ కూడా మనం హార్స్లీ హిల్స్లో ఉన్నామంటే నమ్మబుద్ధి కావటం లేదు అంది జానకి తమ కోసం అంటూ ప్రత్యేకంగా తీసుకున్న కాటేజ్లో సామాను సర్దుతూ. నా మీద మరీ అంత అపనమ్మకం పనికిరాదు నీకు నవ్వుతూ అన్నాడు శేఖర్ బూట్లు విప్పుకుంటూ. రాజు కిటికీలో కూర్చుని బైనాక్యులర్స్తో దూరంగా కనిపించే కొండలను చూస్తున్నాడు. ఉదయం 10 గంటలవుతున్నా చలి ఇంకా పోలేదు. కొండల మీద దూది పింజల్లా చేతికి అందుతాయా అన్నట్టు మేఘాలు మెల్లిగా కదులుతున్నాయి. ఎటు చూసినా పచ్చని చీర కట్టుకున్నట్టుంది ప్రకృతి. మానసికంగానూ శారీరకంగానూ అలసిపోయిన మనిషికి అందాల ప్రకృతి ఎంత శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. సాయంత్రం నుంచి సైట్ సీయింగ్, అప్పటి వరకు ఎక్కడికి కదలలేడు అన్నాడు శేఖర్ కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని కాలు టీపాయ్ మీద పెట్టి. జానకి సామాను సర్ది నేను అంతే, ఈ పూట హోటల్ భోజనమే అంది. బ్యాడ్ లక్, నీ చేతి వంట తినటానికి సాయంత్రం దాకా ఆగాలన్నమాట అన్నాడు శేఖర్. అలా అయితే ఇప్పుడే మొదలు పెడతాను, ఆ మాత్రం భాగ్యానికి అంత విచారం దేనికి అంటూ లేవబోయింది జానకి. నో, ఇలా కూర్చో జానకి, నీకు మాత్రం విశ్రాంతి కావద్దు, ఊరికే అన్నాను అన్నాడు జానకి భుజాలు పట్టుకుని బలవంతంగా తన దగ్గర కూర్చోపెట్టుకుంటూ. అరే ఏమిటిది, అవతల రాజు అంది జానకి బెదురుగా. ఈ క్షణం నుంచి నేను రాజు నువ్వు రాణి అన్నాడు శేఖర్ నవ్వుతూ. అలాగా, బాగా అలసిపోయినట్టున్నారు అంది కొంటెగా జానకి. శేఖర్ ఏదో అనబోతుంటే మమ్మీ పక్కనున్న పార్కులోకి వెళదామా అన్నాడు రాజు వచ్చి. ఇప్పుడెక్కడికి లేదు, సాయంత్రమే అంది జానకి. పోనీ వాడిని వెళ్ళని జానకి, రాజు వెళ్ళు అన్నాడు శేఖర్. డాడీ మంచివాడు అంటూ రాజు బయటికి పరిగెత్తాడు. ఏం చేశావు అన్నట్టు చూశాడు శేఖర్ జానకి వంక. మీ అంత తెలివితేటలు నాకు లేవు అంది చిరుకోపంగా. శేఖర్ గలగలా నవ్వాడు. పిచ్చి అమ్మాయి, ఇంక నువ్వేం చెప్పినా వినను. ఇంత దూరం తీసుకువచ్చింది ఇలా కూర్చుని కాలం గడపటానికి కాదు అన్నాడు. కాక ఏం చేస్తారు, అది నే చెప్పకూడదు అంటూ జానకిని చేతులతో ఎత్తి లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు శేఖర్. మధ్యాహ్నం దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్ళి భోజనం చేసి వచ్చారు ముగ్గురు. ఊరు అందంగా ఉన్నా భోజనం ఘోరంగా ఉంది అంది జానకి కాటేజీకి వచ్చిన తర్వాత. అన్నీ బాగుండటానికి ఇదేమైనా మన ఇల్లా నవ్వుతూ అన్నాడు శేఖర్. రాజుకు మాత్రం హోటల్లో భోజనం సరదాగా ఉంది. ఓ గంట నిద్రపోయి లేచేసరికి 3:30 అయింది. మరో గంటలో ఊరు చూడటానికి బయలుదేరారు. లక్ష్మి, మదనపల్లి వెళ్ళటానికి బస్సు రెడీగా ఉంది అన్నాడు సుందర్ బస్సు ఎంక్వైరీ కనుక్కొని వచ్చి. లక్ష్మి ముఖం అలసటతోనూ విచారంతోనూ పీకుపోయి ఉంది. నువ్వు కాస్త తినటానికి ఏమైనా తీసుకోవాలి అన్నాడు సుందర్ ఆమెనే పరీక్షగా చూస్తూ. నాకేం వద్దండి అంది లక్ష్మి. సుందర్ ఆమె మాట వినిపించుకోకుండా వెళ్ళి 2-3 రకాల పళ్ళు తెచ్చాడు. ఇద్దరూ మరో పావుగంట తర్వాత మదనపల్లె వెళ్లే బస్సులో ఉన్నారు. లక్ష్మి మనస్సంతా రవి మీదే ఉంది. మాటి మాటికి హాస్పిటల్లో ఉన్న రవి రూపమే గుర్తుకు వస్తుంది.
జీవన్మరణాల మధ్య ఊగులాడే రవి కళ్ళ ముందు కదులుతుంటే లక్ష్మికి ఆకలి నిద్ర గుర్తుకు రావటం లేదు. బస్సు ఆగిన 1-2 చోట్ల సుందర్ బలవంతం మీద కాఫీ మాత్రం తాగించి, లక్ష్మి, మరీ అంత తీవ్రంగా ఏ విషయం ఆలోచించకూడదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం అన్న ధైర్యంతో ఉండాలి అన్నాడు సుందర్. మదనపల్లె ఇంకో 20 మైళ్ళుందనగా బస్సు చెడిపోయి ఇంకా ఇంకో అంగుళం కూడా కదలనని మోరాయించి ఆగిపోయింది. ప్రయాణికుల్లో కలవరం ఏర్పడింది. కొందరు ఎలాగో కొంత దూరం వచ్చాం కదా, ఈ కాస్త వెళ్లే మార్గం చూడమని డ్రైవర్తో అనడం. అతను, ఎలాగండి, నేనేం చేసేది, పాడైతే అనటం మొదలయ్యి అరగంట అయింది. ఆ అరగంట నుంచి లక్ష్మి మనసులో లేదు. తీరా ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఈ అవాంతరం ఏమిటి? ప్రతిక్షణం పరీక్షలా ఉందే తమ ప్రయాణంలో అనుకుంది లక్ష్మి. ప్రయాణికుల్లో కొంతమంది రోడ్డు పక్కనున్న చెట్ల కిందికి చేరారు. బస్సులో కూర్చోలేక బస్సులో ఆడవాళ్లు వృద్ధులు మాత్రం ఉండిపోయారు. లక్ష్మి బస్సు దిగలేదు. సుందర్ బస్సు దిగి సిగరెట్ కాల్చుకుంటున్నాడు. వాళ్ళు ఏదైనా మదనపల్లె వైపు వెళ్లేది వస్తే కానీ ప్రయాణికులు మదనపల్లె చేరటం అసాధ్యమని తేలింది. మాటల సందర్భంలో అలా వచ్చిన బస్సులో ఎంతమందికి ఖాళీ ఉంటే అంతమందినే పంపిస్తారట. సుందర్కి ప్రయాణికులు మాట్లాడుకుంటున్న మాటలు రణగుణగా వినిపిస్తున్నాయి. లక్ష్మి శూన్య దృక్తులతో చూస్తూ ఉండిపోయింది. సుందర్ ఏదైనా కారు కానీ లారీ కానీ మదనపల్లె వైపు వెళ్లేది వస్తే కనీసం తమిద్దరైనా అందులో వెళ్ళవచ్చునని దృష్టి రోడ్డు మీదే నిలిపాడు. గంటన్నర గడిచింది భారంగా. దూరం నుంచి ఏదో మదనపల్లె వైపు వెళ్లేది రావటం గమనించి ప్రయాణికుల్లో కలకలం బయలుదేరింది. కానీ ఆ బస్సు ఆగనేలేదు. కండక్టరు డ్రైవరు కేకలు పెట్టినా అది ప్రైవేటు బస్సు. మరో గంట గడిచింది. లక్ష్మి ఇంక బస్సులో కూర్చోలేక అసహనంగా కిందికి దిగి సుందర్ దగ్గరకు వచ్చింది. ఇలా ఎన్ని గంటలు ఈ రోడ్డు మీద ఎదురు చూడటం, విసుగు పుడుతుంది అంది. సుందర్ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ, అంతకన్నా చేసేది ఏం కనిపించటం లేదు లక్ష్మి. అదేమిటో శాపం పెట్టినట్టు ఒక బస్సు కూడా రావటం లేదు ఇందాకట్నుంచి అన్నాడు సుందర్. మళ్ళా అరగంట కరిగిపోయింది. అప్పుడొచ్చింది ఇంకో బస్సు. కండక్టర్ ఆ బస్సు వారిని 15 మంది దాకా ఖాళీ ఉందని వాళ్ళని మాత్రమే పంపిస్తానని చెప్పాడు. ఎవరికి వారే ముందు వెళ్లాలని పట్టుపట్టడంతో కండక్టర్ చేసేది లేక సీటు నెంబరు ప్రకారం పంపిస్తానని పరిష్కారం చేశాడు. సుందరం, లక్ష్మి మొదటి 15 మందిలో ఉండటం వల్ల వాళ్ళు శాంతంగా నిట్టూర్పు విడుస్తూ ఆ బస్సు ఎక్కారు. మెల్లిగా అది మదనపల్లె వైపు కదిలింది. మధ్యాహ్నం 3 గంటల వేళ. సుందర్, లక్ష్మి మదనపల్లెలో దిగారు. కొన్ని వందల మైళ్ళు రోజుల తరబడి ప్రయాణం చేసిన వాళ్లలా అయిపోయారు ఇద్దరు. ఇద్దరు బస్టాండ్కి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం లాంటిది ముగించేసరికి మరో అరగంట ఇట్టే గడిచిపోయింది. జానకిని 10 ఏళ్ల తర్వాత కలవబోతున్నాను. ఎలా ఉందో ఇప్పుడు? గుర్తుపట్టగలదా తను? లక్ష్మి ఆలోచనలతోనే భోజనం ముగించింది. రెడ్ క్వార్టర్స్ ఈడకి చాలా దూరం అండి అయ్యగారు. 3 రూపాయలు ఇయ్యండి అని రిక్షావాడు అనటం, సుందర్, లక్ష్మి రిక్షా ఎక్కటం జరిగాయి. లక్ష్మి, జానకిని కలిసిన వెంటనే ముందుగానే రవి విషయం గురించి చెప్పకు. ఆవిడ కూడా షాక్గా ఫీల్ అవుతుందేమో అన్నాడు హెచ్చరికగా సుందర్ దారిలో. అలాగే అన్నట్టు తలూపింది ఆమె. అరగంట పైన తొక్కి రిక్షావాడు రెడ్డి క్వార్టర్స్ ముందు ఆపాడు. సుందర్, లక్ష్మి రిక్షా దిగారు. 110 ఇంటి నెంబర్ అన్నాడు సుందర్ కాలనీలో కట్టిన ఇళ్ల వంక చూస్తూ. ఎదురుగా 24 నుంచి కనిపిస్తున్నాయి. పావుగంట వెతికిన తర్వాత 110 నెంబర్ ఇల్లు కనిపించింది. కానీ ఇల్లు తాళం వేసి ఉండటంతో అతని ముఖంలో నిరాశ తాండవించింది. ఎత్తుపల్లాలలో ఉన్న ఆ దారిలో ఆయాసపడుతూ నడుస్తూ వచ్చింది లక్ష్మి వెనకాల. ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, ఇల్లు తాళం వేసి ఉంది అన్నాడు అతను ఆమెతో. ఆమె నీరసంగా పక్కనే ఉన్న బండ మీద కూర్చుండిపోయింది. మళ్ళీ ఎన్ని గంటలు నిరీక్షణ చేయాలి వీళ్ళ కోసం? ఉన్న కాస్త వ్యవధి ఇలా తిరుగుళ్ళకి ఎదురు చూడటానికి అయిపోతుంటే అసలు తమ ప్రయత్నం ఫలించి రవిని దక్కించుకోగలరా తాము? ఆమె ఆలోచించకూడదనుకుంటూనే ఆలోచిస్తుంది. ఉండు, నేను పక్క ఇంటి వాళ్ళని అడిగి వస్తాను. వాళ్ళకి ఏదేమైనా తెలిసేమో అంటూ వెళ్ళాడు సుందర్. అతనికి తెలుసు అది వ్యర్థ ప్రయత్నమని. అయినా లక్ష్మికి ఎదురుగా అలా ఏమీ చేయకుండా స్తబ్దుగా నుంచోవటం ఇష్టం లేక వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. అతని మొహం చూడగానే ఆమెకు అడగకుండానే తెలిసిపోయింది అతను వెళ్ళిన పని ఏమైందో. నిరీక్షణ జీవితంలో ప్రతిదానికి ఎదురు చూడటంతోనే సరిపోతుంది. అనుకున్నవన్నీ ఏ మనిషికి ఎప్పుడూ జరగవేమో. దొరికిన దాంతో సంతృప్తి పడటం, కలిగిన దాంట్లో ఆనందపడటం, చివరికి ప్రతి దానితోనూ రాజీ పడటం మనిషి అంతకన్నా చేయగలిగిందేముంది?
జీవితం అంటే చీకటి వెలుగుల సమ్మేళనం, కష్టసుఖాల రాగతాళం. జీవితం అంటే అన్ని పరిస్థితుల్లోనూ ఓర్పుతో జీవించటమేనా? ఆమెకు ఆలోచనలతో తల బద్దలైపోతుంది. సుందర్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆలోచనలతో మలినమైపోయిన ఆమె మొహం బాధాకరంగా కనిపిస్తుంది అతనికి. ఏం చేయగలడు తను? అసలు తన జీవితాల్లో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఏనాడైనా తను కలగన్నాడా? తన తృప్తి కోసం, తన సంతోషం కోసం లక్ష్మి చేసింది మోసమనాలా? తీయని అబద్ధమనాలా? ఏం చేసినా ఇవాళ ఆమె ఎంతగా బాధపడుతుందో, తన కడుపున పుట్టని రవి కోసం ఎంత నరకాన్ని ప్రతి క్షణము ఓర్పుగా భరిస్తుంది. ఇంత సహనం, ప్రేమ మూర్తీభవించిన ఆమెను తను కలలోనైనా అసహించుకోగలడా? లక్ష్మి మొరవిని ఏ దేవుడైనా రవిని రక్షించడు. అతడు నవ్వుకున్నాడు. మిలిటరీలో ఉండేవాళ్ళకి దేవుడు, దయ్యం నిఘంటువుల్లో లేని సవాలు. కానీ ఈ కాకి బట్టల వెనుక, కర్తవ్య దీక్ష వెనుక అందరిలాంటి మామూలు మనిషే ఉంటాడు. ఆ మనిషికి మనసు, ఆ మనసుకు కొన్ని అనుభూతులు, నమ్మకాలు ఉంటాయి. పొద్దువాలు పోతుంది. కూర్చుని కూర్చుని లక్ష్మి అటు ఇటు తిరుగుతున్న సుందరికి విసుగు పుడుతుంది. ఆ ఇద్దరిలో పేరుకుపోయిన విచారంలాగే చీకటి పరుచుకుంటుంది క్రమంగా. దూరం నుంచి నవ్వులు వినిపించాయి. కాసేపటికి ఎవరో తమ వైపు వస్తున్నట్టు కనిపించింది సుందర్కి. క్రమంగా నవ్వులు, మాటలు, అడుగుల చప్పుడు దగ్గరయ్యాయి. లక్ష్మి దిగ్గున లేచి నుంచింది. సుందర్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. క్రమంగా ఆ మనుషులు దగ్గరికి వచ్చారు. పక్కనున్న వీధి దీపం కాంతి వెలుతురులో ఆమె జానకిని గుర్తుపట్టింది. ఒక్క క్షణం ఆమె నోటి వెంట మాట రాలేదు. ఎవరది అని శేఖర్ అడిగాడు, చీకటిలో నిల్చున్న లక్ష్మిని, సుందర్ని చూసి. జానకి అంది ఆమె. రాజు శేఖర్ చెయ్యి పట్టుకుని లక్ష్మీ సుందర్ల వంక చూస్తున్నాడు. ముందుకు అడుగు వేయబోయిన జానకి ఆమె పిలుపు విని ఆగిపోయింది. ఎవరు అంటూ. నేను లక్ష్మిని అంటూ ఆమె వెలుగులోకి వచ్చింది. జానకి ఆ చిరు వెలుగులో ఆమెను గుర్తుపట్టలేకపోయింది. అలా చూస్తూ ఉండిపోయింది. జానకి గుర్తుపట్టలేదు, నేను లక్ష్మిని అంది ఆమె మళ్ళీ. మిగిలిన ముగ్గురు వాళ్ళిద్దరి వంకే చూస్తున్నారు. లక్ష్మి, లక్ష్మి, నువ్వేనా? లక్ష్మి చేతులు పట్టుకుని అడిగింది జానకి. నేనే అంది లక్ష్మి, కన్నీరు దారులుగా చెంపల మీదుగా కారిపోతుంటే. ఈలోగా శేఖర్ వెళ్ళి తలుపుకున్న తాళం తీశాడు. రాజు శేఖర్ వెంట వెడుతుంటే సుందర్ అక్కడే నిలబడిపోయాడు. లక్ష్మి, నువ్వేనంటే నమ్మలేకుండా ఉన్నాను. ఎంత మారిపోయావు అంటుంది జానకి. జానకి, లోపలికి రండి అంటూ శేఖర్ పిలిచాడు గుమ్మంలో నిల్చుని. ముగ్గురు ఇంట్లోకి నడిచారు. అప్పుడు రాజును చూశారు లక్ష్మీ, సుందర్. ఒక్క క్షణం రవి ఎదురుగా నిల్చున్నాడా అనిపించింది ఇద్దరికీ. రాజు ముమ్మూర్తులా రవిలానే ఉన్నాడు. మళ్ళీ ఇన్నేళ్లకి నిన్ను ఇప్పుడు చూస్తుంటే ఇంకా నమ్మకం లేదు అంది జానకి. తరువాత జానకే పరిచయం చేసింది శేఖర్కి సుందర్ని. రాజు, ఇలారా అంటూ జానకి రాజుని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుంది. లక్ష్మికి ఎప్పుడు తను వచ్చిన పని చెబుదామా, ఎంత తొందరగా రాజుని తీసుకు వెడదామా అని ఉంది. ఆతృతని, ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటుంది. జానకి లక్ష్మి కొడుకుని గురించి అడగాలని ఆరాటం. కానీ ఎలా? ఈలోగా శేఖర్ కాఫీలు పట్టుకొచ్చాడు అందరికీ. సుందర్కి ఆ వాతావరణం ఇబ్బందిగా ఉంది. శేఖర్ని చూస్తుంటే జానకి అదృష్టవంతురాలనిపిస్తుంది అతనికి. కానీ ఇప్పుడు రాజుని తమ వెంట పంపుతారో పంపరో అన్న అనుమానం వేధిస్తూనే ఉంది అతన్ని. లక్ష్మి, స్నానం చేదువుగానిరా. ఎప్పుడనగా బయలుదేరారో? అసలు మేము ఇక్కడున్నట్టు ఎలా తెలుసు? ప్రశ్నల వర్షం కురిపించింది జానకి. లక్ష్మి ఒక నిర్ణయానికి వచ్చి జానకికి ఒక్కొక్క విషయమూ చెప్పింది మెల్లిగా. అంతా విన్న జానకి మొహం నెత్తురు లేనట్టు పాలిపోయింది. అక్కడ కూర్చోలేనట్టు జానకి లేచి పడకగదిలోకి వెళ్ళిపోయింది, వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. జానకి అంటూ జానకి వెంట లక్ష్మి వెళ్ళింది. సుందర్ లోపల కూర్చోవటం ఇబ్బందిగా అనిపించి వరండాలోకి వచ్చి సిగరెట్ వెలిగించుకున్నాడు. శేఖర్, రాజు మిగిలిపోయారు అక్కడ. జానకి, మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను కలుసుకోవలసి వస్తుందని అనుకోలేదు అంది మెల్లగా ఆమె జానకి పక్కన కూర్చుని. జానకి కన్నీళ్లతో దిండు తడిపేస్తుంది. 2 నిమిషాలు గడిచిన తర్వాత జానకి తలెత్తింది. ఆమె మొహం కఠినంగా ఉంది. కన్నీటి చారికలు లైటు వెలుగులో మెరుస్తున్నాయి చెంపల మీద. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపో లక్ష్మి, నేను నీకు ఏ సాయమూ చెయ్యలేను అంది జానకి. జానకి, నువ్వేనా అలా మాట్లాడేది? నమ్మలేనట్టుగా అడిగింది ఆమె. అక్షరాల నేనే. ఈ 10 ఏళ్ల నుంచి గతమంతా మరిచిపోయి బతుకుతున్నాను. నిశ్చలంగా ఉన్న చెరువులో ఎవరో రాయి విసిరినట్టు వచ్చావు నువ్వు.
మరింత అశాంతి అలజడి రేపక ముందే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీ స్నేహితురాలు జానకి ఆనాడే చచ్చిపోయింది. ఇప్పుడున్న ఈ జానకి లేదు. ఈ జానకి ప్రస్తుతమే కాని గతం లేదు. స్వార్థమే తప్ప త్యాగం తెలియదు దృఢంగా అంది జానకి. లక్ష్మికి జానకిని చూస్తుంటే ఎవరో కొత్త మనిషిలా కనిపించింది. జానకి చెప్పింది నిజమేనేమో. అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు జానకి? ఇలా నా వైపు చూసి చెప్పు. రవి నీ కొడుకు కాడు. రాజుతో పుట్టినవాడు కాడు. తీవ్రంగా ఉంది లక్ష్మి కంఠం. అవన్నీ ఆనాడే తీరిపోయిన బంధాలు లక్ష్మి. ఏనాడైతే రవిని నీ చేతుల్లో పెట్టి నేను వచ్చేశానో ఆనాటి నుంచి నాకు మిగిలింది, నావాడు అనుకోగలిగింది రాజు ఒక్కడే. నువ్వు కనకకపోయినా రవి నీ బిడ్డే అవుతాడు. కానీ 9 మాసాలు మోసి కన్నా వాడు నా బిడ్డ ఎలా అవుతాడు? నాకున్నదల్లా రాజు ఒక్కడే. నాకు కావలసింది రాజు భవిష్యత్తే. నువ్వు మారావనుకుని పొరపాటు పడ్డాను జానకి. నువ్వు మారలేదు. నీ వాదనలు అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉన్నాయి. రవి నీ బిడ్డ కాడా? నీకున్నది రాజు ఒక్కడేనా? ప్రపంచంలో ఏ తల్లి అలా అనలేదు జానకి. నువ్వెందుకింత కఠినంగా మారిపోయావో నాకు అర్థం కాకుండా ఉంది. నిన్ను కోరిన సాయంలో నా స్వార్థమే కనిపించి ఉండవచ్చు నీకు. కానీ అంతకు మించిన బాధ్యత నీ మీద ఉందన్న సంగతి ఎలా మర్చిపోగలుగుతున్నావో తెలియకుండా ఉంది. రవికే ఆ పరిస్థితి రాకుండా ఉంటే నీకిచ్చిన మాట ప్రకారం నిన్ను కలుసుకునే అవసరం లేదు నాకు. రవి కోసం, రవి బ్రతకటం కోసం ఇలా రావాల్సి వచ్చింది జానకి. నీ పిచ్చి పిచ్చి వాదనలు ఆపి రవి జీవితాన్ని నిలబెట్టు. తల్లిగా కాకపోయినా మానవత్వం గల మనిషిగా విశాల హృదయం చూపెట్టు జానకి కన్నీళ్లతో అడిగింది లక్ష్మి. లాభం లేదు లక్ష్మి. మరింక నన్ను విసిగించకు. రవి కోసం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పసిగుడ్డుగా వదిలేసిన రవి కోసం నా రాజుని నీ వెంట పంపించలేను. ఇది స్వార్థమే అనుకో, నా మూర్ఖత్వమే అనుకో. ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకు. దయచేసి ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతావో అంత సంతోషిస్తాను. పక్క మీద నుంచి లేస్తూ అంది జానకి. అంతేనా జానకి? నీ నిర్ణయం మారదా? బేలగా అడిగింది లక్ష్మి. నా సంసారం సంతోషంగా సాగిపోవటం నీకు ఇష్టం లేదా లక్ష్మి? సూటిగా అడిగింది జానకి గిరుక్కున వెనక్కి తిరిగి. ఎంత మంచి ప్రశ్న వేశావు జానకి. దానికి సమాధానం నీకు తెలియదు. నీకోసం నేనేం చేశానో, ఏం చెయ్యటానికి సిద్ధపడ్డానో మర్చిపోయావు కాబట్టే ఆ ప్రశ్న వేయగలిగావు ఈరోజు అంది లక్ష్మి. హో, నీతో ఏం మాట్లాడినా ప్రమాదంగానే ఉంది. ఏది ఏమైనా లక్ష్మి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను మర్చిపో. ఈ జానకి చచ్చిపోయిందనుకో. విసురుగా ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది జానకి. లక్ష్మి అలాగే నిలబడిపోయింది చలనం లేనట్టు. ఇన్ని 100 మైళ్ళు ఎంతో ఆశతో జానకిని కలవాలని తను వస్తే తనకి జానకి చెప్పిన జవాబేమిటి? ఇదా? ఇందుకోసమా ఇంత హైరాణ పడుతూ తాము వచ్చింది? రవి బ్రతకటానికి వీల్లేకుండా అన్ని ద్వారాలు శాశ్వతంగా జానకి మూసివేస్తుంటే తను అలా ఏమీ చేయలేని దానిగా చూస్తూ ఉండిపోవటమేనా? అయినా జానకి ఇంత నిర్మోహమాటంగా ఎలా చెప్పగలుగుతుంది? 10 ఏళ్లు చూడనంత మాత్రాన కన్నబిడ్డ మీద మమకారం హరించిపోతుందా? తనకి ఒక్కరోజు రవి కనబడకపోతే వాడిని చూసే వరకు తనకు అన్నం నీళ్లు సహించవే. ఇప్పుడు ఎలా? అంతేనా? రవి అలా ఆ హాస్పిటల్లో బెడ్ మీదే క్షణాలు లెక్క పెట్టుకుంటూ చివరికి జానకి మూర్ఖత్వం వల్ల తమందరికీ దూరమైపోతాడా? 10 ఏళ్లు రవిని పెంచినందుకు తనకి దక్కే ప్రతిఫలం ఇదా? ఇందుకోసమా తను సుందర్ని మోసం చేసింది? ఆనాడు జానకి కాళ్ళు పట్టుకుని తనకో బిడ్డనివ్వమని ప్రాధేయపడింది. ఇప్పుడిలా కన్నీళ్లు మిగిల్చుకోవటానికా? బ్రతికున్నంతకాలం ఆ బాధ గుండెల్లో ఆరని మంటలా దహించి వేస్తుంటే అనుక్షణం దానికి ఆహుతైపోతూ ఉండటానికా? లక్ష్మికి ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లనిపించి నిల్చోలేక అక్కడే మంచం మీద వాలిపోయింది. నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? చీచి, నీలో ఇంత రాక్షసత్వం ఉంటుందని ఊహించటానికే భయంకరంగా ఉంది. నీ అందం వెనకాల ఇంత హీనమైన మనస్సు ఉంటుందని అనుకోలేదు జానకి. శేఖర్ మాటలు తీవ్రంగా కోపంగా వినిపిస్తుంటే లక్ష్మి చట్టుక్కున మంచం మీద నుంచి ఆ గదిలోంచి బయటికి రాబోయి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. మరి అడుగు ముందుకు పడక. జానకి బుగ్గ మీద చక్కగా వేలు తేలి ఎర్రగా కమిలిపోయి ఉంది. చెంపల మీద నుండి కన్నీళ్లు కారిపోతుంటే శేఖర్నే చూస్తూ నిలబడి ఉంది జానకి. కాస్త దూరంలో సోఫాలో కూర్చున్న రాజు భయం భయంగా వాళ్ళిద్దరి వంక చూస్తున్నాడు. శేఖర్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. సుందర్ లోపలికి రాబోయి వాకిటి గుమ్మం దగ్గరే ఆగిపోయినట్టు నిల్చుండిపోయాడు. శ్మశానంలో ప్రశాంతతలాగా నిశ్శబ్దం నిండిపోయింది ఆ ఇంట్లో ఆ సమయంలో. శేఖర్ తాము మాట్లాడుకున్నదంతా విన్నాడా? అందుకేనా జానకిని కొట్టింది? జానకి మాటలు అతన్ని కూడా బాధించాయా?
ఆమె ప్రశ్నలకు జవాబు లేదు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ లక్ష్మి అని పిలిచాడు సుందర్. అప్పుడు ఆమెలో చలనం వచ్చింది. మెల్లిగా జానకి పక్క నుంచి వెళుతూ ఒకసారి జానకిని చూసింది. శిలాప్రతిమలా ఉంది జానకి. వస్తామండి, పదలక్ష్మి అంటున్నాడు సుందర్. ఆమె యాంత్రికంగా అతని వెంట కదులుతూ రాజువంక చూసింది. రవిని చూసినట్టే అయ్యింది ఆ క్షణంలో ఆమెకు. గబగబా దగ్గరకు వెళ్ళి రాజుని కౌగిలించుకుని నుదురి మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. దుఃఖం కట్టలు తెంచుకుంటుంటే రాజు ఉక్కిరిబిక్కిరైపోయాడు ఆమె చర్యకు. లక్ష్మి అని మరోసారి అసహనంగా పిలిచాడు సుందర్. బలవంతంగా రాజును వదిలి ఆమె సుందర్ దగ్గరకు వచ్చేసింది. ఆంటీ వెళ్ళిపోతున్నారా అన్న రాజు మాట వినిపించి వెనక్కి తిరిగారిద్దరూ. అవును బాబు అన్నాడు సుందర్ రాజునే పరిశీలనగా చూస్తూ. రాజుకి ఇంకేం అడగాలో తోచలేదు. సుందర్ లక్ష్మి వరండా మెట్లు దిగారు. సుందర్ అన్న పిలుపు వినిపించి ఇద్దరు ఆగి వెనక్కి చూశారు. ఎదురుగా శేఖర్ ఉన్నాడు. అతని మొహంలో ఏ భావాలు వ్యక్తం కాకుండా నిర్వికారంగా ఉంది. దయచేసి లోపలికి రండి, అతిథి మర్యాదలు కూడా మర్చిపోయిన మూర్ఖుణ్ణి అన్నాడు శేఖర్ సుందర్ భుజం మీద చేయి వేసి. నో నో అలా బాధపడకండి అని అతడు ఒక్క క్షణం ఆగి, దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేం ఎంత త్వరగా వెళితే అంత త్వరగా మేం రవి దగ్గరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. రవి పరిస్థితి చెప్పలేక మాటలు రాక ఆగిపోయాడు అతడు. నాకు తెలుసు, కానీ ఒక్కసారి లోపలికి రండి, ఇంతలో మీకు ఆలస్యం అవదు అని మరోసారి శేఖర్ అడిగేసరికి కాదనలేక ఆమె వంక చూశాడు సుందర్. ఆమె ఏదో చెప్పబోతుంటే లోపల నుంచి జానకి గబగబా వచ్చి, లక్ష్మి నేను మూర్ఖురాల్ని అని మరోసారి నాకు తెలియచేశావు, నన్ను క్షమించు అంది ఏడుస్తూ. జానకి ఆశ్చర్యంగా అంది ఆమె. అవును లక్ష్మి, నేను అన్నవన్నీ మర్చిపో. రవి విషయంలో అలా ప్రవర్తించినందుకు మనస్ఫూర్తిగా సిగ్గుపడుతున్నాను అంది జానకి. ఆమె తేలిక నిట్టూరుస్తూ, మనలో మనకు క్షమాపణలేమిటి జానకి అంది మెల్లిగా. మిస్టర్ శేఖర్, మీ సహాయం మర్చిపోలేను అన్నాడు అతడు. అవును, ఆయనే నా కళ్ళు తెరిపించారు అంది జానకి తల వంచుకుని. లేదు జానకి, నీ రాజు మీద ఉన్న ప్రేమతో అలా చెప్పావు, కానీ రవి మాత్రం నీ కొడుకు కాడు. ఆవేశం నీ చేత అలా పలికించింది అంతే అన్నాడు శేఖర్. ఇంతలో రాజు వచ్చాడు వాళ్ళ దగ్గరకు. ఈసారి లక్ష్మి సంతోషంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది రాజుని. వాడికదేమీ అర్థం కాక తెల్లబోయి పెద్దవాళ్ళ వంక చూస్తూ ఉండిపోయాడు. జానకి, నువ్వు ఈలోగా సామాను సర్దుతూ ఉండు, నేను వెళ్ళి ప్రయాణానికి టాక్సీ ఏర్పాటు చేసి వస్తాను అన్నాడు శేఖర్ వెళ్ళబోతూ. సుందర్ కూడా శేఖర్ని అనుసరించాడు. రాజుని ఎత్తుకునే లక్ష్మి జానకితో లోపలికి వెళ్ళింది. అరగంట తర్వాత 5గురు టాక్సీలో ఉన్నారు. లక్ష్మి రవి గురించి జానకి చెబుతుంటే టాక్సీ ఎప్పుడు మదనపల్లె సరిహద్దులు దాటుతుందో కూడా తెలియలేదు వాళ్ళకి. శేఖర్ సుందరికి రాజు గురించి చెబుతుంటే సుందర్ ఓకొడుతూ వింటున్నాడు. రాజు లక్ష్మీ జానకిల మధ్య కూర్చుని మధ్య మధ్యలో నిద్రకు తూగుతున్నాడు.